అనవసరపు దుష్ప్రచారాలు చేయొద్దు. శివాలయం గురించి ప్రసాదం హాయిగా ఇంటికి తీసుకెళ్ళచ్చు, నిర్మాల్యం మాత్రమే. అది కూడా ఎందుకు? దైవము నకర్నిశమున్ కనుచుండు కన్ను. ఎప్పుడు శివుడు ఎదురుగా కైలాసంలో శిలా విగ్రహం రూపంలో ఆలయంలో ఉండడం కాదు, కైలాసంలో కూడా ఎప్పుడు శివపార్వతులు ఎదురుగా కూర్చుని అలాగే చూస్తూ ఉండిపోయాడు, రెప్పలు కూడా ఆర్పకుండా. ఆ సేవకు శివుడు సంతోషించి, నందీశ్వర నీ రుణం ఎలా తీర్చుకోమంటావు, ఏదైనా వరం కోరుకోబోయా అంటే ఆయన ఏమి అడిగాడంటే, రేపు వచ్చే ఎన్నికల్లో నన్ను సీఎం చేయమని అడగల. మనమైతే అదే అడుగుతాం. ఇక్కడ నన్ను ఎమ్మెల్యే చేయి, మంత్రిని చేయి, నాకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ అయినా వచ్చేలా చూడు. దిక్కుమాలిన కోరికలు ఇవన్నీ. కార్పొరేషన్ ఉంటుంది, చైర్మన్ ఉంటాడు, చైరే ఉంటుంది, డబ్బులు ఉండవు అక్కడ. ఎందుకు చైర్మన్ పని లేక? నందీశ్వరుడు ఏం కోరాడు అంటే, నాకేమీ వద్దు, ఎప్పుడు ఈ దీప్తి ఈ భక్తి నాలో ఉండాలి అంటే భక్తులు నీ పాదుకల రూపంలో ఆకో పువ్వో వాళ్ళకి ఇస్తారు కదా, అది కాస్త నా నెత్తి మీద పెట్టి వెళ్ళేలా వరం ఇవ్వన్నాడు. అది ఆయన కోరింది. నిర్మాల్యం నా మీద పెడితే చాలు. అది కూడా శివుడికి పూజ చేసింది, చెయ్యకముందు కాదు. అందుకే అప్పుడే ఇస్తారు కదా, శివుడి నెత్తి మీద పెట్టి పూజ చేసి మనకి ఇస్తారు. ఆ మారేడాకో ఏదో పువ్వు ఇస్తారు కదా, ఆ నిర్మాల్యం, నిన్ను పూజించినటువంటి పువ్వు నా శరీరం మీద పడితే నాకు చాలా. ఇంత స్వల్పమైన కోరుకోడేవాడు ఎవడన్నా ఉంటాడు అసలు? నందీశ్వరుడు తప్ప.